సమకాలీన సామాజిక ఉద్యమాలు. క్వాలిటీ బిట్స్తో లైవ్ వీడియో పరీక్షలను అందిస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ గురించి మీ మిత్రులకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మనం 10వ తరగతి సోషల్ స్టడీస్లోని 21వ చాప్టర్ సమకాలీన సామాజిక ఉద్యమాల పాఠ్యాంశం నుంచి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలు మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. పరీక్షను కొనసాగిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన కంపెనీ. ఆప్షన్ 1 యునైటెడ్ కార్బైడ్ కంపెనీ. ఆప్షన్ 2 గ్రేస్ కెమికల్ ఫ్యాక్టరీ. ఆప్షన్ 3 యూనియన్ కార్బైడ్ కంపెనీ. ఆప్షన్ 4 బోధన్ కెమికల్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 యూనియన్ కార్బైడ్ కంపెనీ. సెకండ్ క్వశ్చన్. కింది వానిలో ఏవి ప్రజలను వేరు చేయడం కిందకు వస్తుంది? ఏ. పాఠశాలలో విద్యార్థుల మధ్య వివక్షత చూపడం. బి. ఓటు హక్కు కల్పనలో వివక్షతను చూపడం. సి. బహిరంగ ప్రదేశాల్లో తక్కువగా చూడటం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. థర్డ్ క్వశ్చన్. సెంటర్ ఫర్ సైన్స్ మరియు ఎన్విరాన్మెంట్ విజ్ఞాన శాస్త్ర మరియు పర్యావరణ కేంద్రం స్థాపకులు. ఆప్షన్ 1 అనిల్ అగర్వాల్. ఆప్షన్ 2 శ్రీనివాసన్ వెంకటకృష్ణ. ఆప్షన్ 3 టామ్ అల్బెన్స్. ఆప్షన్ 4 సావిత్రి జింథాల్. సరైన సమాధానం ఆప్షన్ 1 అనిల్ అగర్వాల్. ఫోర్త్ క్వశ్చన్. సారా వ్యతిరేక ఉద్యమం ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో ప్రారంభం అయింది. ఆప్షన్ 1 చిత్తూరు. ఆప్షన్ 2 నెల్లూరు. ఆప్షన్ 3 కర్నూలు. ఆప్షన్ 4 ప్రకాశం. సరైన సమాధానం ఆప్షన్ 2 నెల్లూరు. ఫిఫ్త్ క్వశ్చన్. అమెరికాలోని పౌర హక్కుల పోరాటం ఈ సంవత్సరంలో తీవ్ర దశకు చేరుకున్నది. ఆప్షన్ 1 1940. ఆప్షన్ 2 1950. ఆప్షన్ 3 1960. ఆప్షన్ 4 1970. సరైన సమాధానం ఆప్షన్ 3 1960. సిక్స్త్ క్వశ్చన్. మైరా పైబి అనగా ఆప్షన్ 1 వీధుల్లో తిరగడం. ఆప్షన్ 2 ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడం. ఆప్షన్ 3 కాగడాలు పట్టుకోవడం. ఆప్షన్ 4 చెట్లను కౌగిలించుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 3 కాగడాలు పట్టుకోవడం. సెవెంత్ క్వశ్చన్. గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం. ఆప్షన్ 1 ప్యారిస్. ఆప్షన్ 2 ది హేగ్. ఆప్షన్ 3 ఆమ్స్టర్డామ్. ఆప్షన్ 4 సింగపూర్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆమ్స్టర్డామ్. ఎయిత్ క్వశ్చన్. 1960 ప్రాంతంలో అమెరికాలోని నల్లని వారు పౌర హక్కుల కొరకు వీరి ఆధ్వర్యంలో ఉద్యమం నడిపారు. ఆప్షన్ 1 గోర్బచేవ్. ఆప్షన్ 2 లోథర్ కింగ్. ఆప్షన్ 3 నెల్సన్ మండేలా. ఆప్షన్ 4 బరాక్ ఒబామా. సరైన సమాధానం ఆప్షన్ 2 లోథర్ కింగ్. నైన్త్ క్వశ్చన్. నర్మదా బచావో ఆందోళన గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నర్మదా నదిపై ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. ఆప్షన్ 2 ఈ ఆందోళన వల్ల సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేసింది. ఆప్షన్ 3 సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణం ఆ పట్టణంలో నర్మదా బచావ్ ఆందోళన సఫలమైంది.
ఆప్షన్ 4 ఈ ఉద్యమం మూలవాసీ ప్రజల ఉద్యమం, నయా ఉదార విధానాలకు వ్యతిరేక ఉద్యమం వంటి అనేక ధోరణులను కలిగి ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 3 సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణం ఆపటంలో నర్మదా బచావో ఆందోళన సఫలమైంది. 10th క్వశ్చన్ పర్యావరణ ఉద్యమాలు ఆవిర్భించడానికి ప్రధాన కారణాలు. ఏ నిర్వాసితులైన ప్రజలకు సరైన పునరావాసం కల్పించకపోవడం. బి ఆనకట్టలను కట్టి మిగతా ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం. సి సముద్రంలో వదిలే నీటిని రిజర్వాయర్లలో బంధించడం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానిది. ఆప్షన్ 2 బి సరైనది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైనది, ఏ కామా బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి కామా సి సరికానివి. 11th క్వశ్చన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమాలకు సంబంధించిన వాక్యాలను పరిశీలించండి. ఏ పశ్చిమ కనుమలోని నిశ్శబ్ద లోయలో ప్రవహిస్తున్న 2 నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించింది. బి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించింది. సి ఈ ఉద్యమం వలన 1985లో సైలెంట్ వ్యాలీని జాతీయ పార్క్గా ప్రకటించారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. 12th క్వశ్చన్ ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ అమెరికాలో దృఢకాయలైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచేయాలనే చట్టం ఉంది. బి వియత్నాంతో యుద్ధంలో పోరాడేందుకు అమెరికా సైన్యంలో చేరడానికి వేలాది పౌరులు సిద్ధమయ్యారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. 13th క్వశ్చన్ గ్రీన్ పీస్ ఉద్యమం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ అలాస్కా సముద్ర గర్భంలో అమెరికా చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది. బి అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం దీని ఉద్దేశం. సి గ్రీన్ పీస్ ఉద్యమం సుస్థిరాభివృద్ధి అనే భావనను ముందుకు తెచ్చింది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి కామా సి సరికానివి. ఆప్షన్ 2 బి సరైనది, ఏ కామా సి సరికానివి. ఆప్షన్ 3 సి సరైనది, ఏ కామా బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. 14th క్వశ్చన్ ఈ కింది వానిలో ఏది పర్యావరణ సంబంధిత ఉద్యమం కాదు. ఆప్షన్ 1 దోపగుంట సారా వ్యతిరేక ఉద్యమం. ఆప్షన్ 2 గ్రీన్ పీస్ ఉద్యమం. ఆప్షన్ 3 సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఆప్షన్ 4 భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉద్యమం. సరైన సమాధానం ఆప్షన్ 1 దోపగుంట సారా వ్యతిరేక ఉద్యమం. 15th క్వశ్చన్ మైరాపైవి ఉద్యమం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఈ ఉద్యమం కోరింది. బి మణిపూర్ స్వాతంత్రానికి ఈ ఉద్యమం మొదలైంది, తర్వాత మానవ హక్కుల ఉద్యమంగా మార్పు చెందింది. సి ఈ ఉద్యమంలో మహిళలు పాల్గొనలేదు, కేవలం పురుషులకు మాత్రమే ఉద్దేశించింది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి.
16th క్వశ్చన్, బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో వ్యతిరేకత రావడానికి కారణాలు. ఏ, ఆనకట్టల మీద పెట్టిన ఖర్చుకి అవి తగినంతగా ఫలితాలను ఇవ్వడం లేదు. బి, నిర్మాణంలో ఆలస్యం వల్ల, ధరల పెరుగుదల వల్ల ఖర్చు విపరీతంగా పెరగడం. సి, ఆనకట్టలో నిల్వ చేయగలిగిన నీటి మొత్తం ఇంజనీర్లు అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండడం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి కామా సి సరికానివి. ఆప్షన్ 2 బి సరైంది, ఏ కామా సి సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏ కామా బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. 17th క్వశ్చన్, అణు వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక ఉద్యమాల గురించి. ఆప్షన్ 1 అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపింది. ఆప్షన్ 2 వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వల్లో పోటీ పడ్డాయి. ఆప్షన్ 3 ప్రభుత్వాలు సాధారణ ప్రజల్లో యుద్ధ భయాన్ని పోగొట్టి అణ్వాయుధాల మీద ఖర్చును తగ్గించే ప్రయత్నం చేశాయి. ఆప్షన్ 4 1991లో హింసాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రభుత్వాలు సాధారణ ప్రజల్లో యుద్ధ భయాన్ని పోగొట్టి అణ్వాయుధాల మీద ఖర్చును తగ్గించే ప్రయత్నం చేశాయి. 18th క్వశ్చన్, నర్మదా బచావో ఆందోళన నాయకులు. ఆప్షన్ 1 బాబా మహిలియా. ఆప్షన్ 2 మేధా పాట్కర్. ఆప్షన్ 3 సుందర్లాల్ బహుగుణ. ఆప్షన్ 4 అరుణా రాయ్. సరైన సమాధానం ఆప్షన్ 2 మేధా పాట్కర్. 19th క్వశ్చన్, 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం అన్నదాన్ని స్థాపించింది. ఆప్షన్ 1 అనిల్ అగర్వాల్. ఆప్షన్ 2 అన్నా హజారే. ఆప్షన్ 3 బాబా మహాలియా. ఆప్షన్ 4 డిపి అగర్వాల్. సరైన సమాధానం ఆప్షన్ 1 అనిల్ అగర్వాల్. 20th క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, భారతదేశం, చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్ వంటి వలస, అర్ధవలస దేశాలు స్వతంత్రం కావడంతో జాతీయ విముక్తి పోరాటాలు జరిగాయి. బి, స్వతంత్ర దేశాలు పౌర హక్కుల కోసం ఉద్యమించి వాటిని సాధించారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. 21st క్వశ్చన్, యుఎస్ఎస్ఆర్లో సంభవించిన మానవ హక్కుల పరిణామాల గురించి. ఏ, తూర్పు యూరప్ దేశాల్లో స్వేచ్ఛపూరిత బహుళ పార్టీ ఎన్నికలను, స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలను, భావ ప్రకటన కదలికలను ప్రోత్సహించాయి. బి, ప్రభుత్వం ప్రజల యొక్క కార్యకలాపాలపై స్వేచ్ఛను కల్పించింది. సి, యుఎస్ఎస్ఆర్లో అధ్యక్షుడు గోర్బచేవ్ నాయకత్వం కింద ప్రజలకు మరింత స్వేచ్ఛ కల్పించడానికి సంస్కరణలు ఆరంభమయ్యాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైనది, ఏ కామా సి సరికానివి. ఆప్షన్ 3 సి సరైనవి, ఏ కామా బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 3 సి సరైనది, ఏ కామా బి సరికానివి. 22nd క్వశ్చన్, అమెరికా హిరోషిమా నాగసాకిలపై అణుబాంబుల్లో దాడి చేసింది. ఆప్షన్ 1 1942. ఆప్షన్ 2 1944. ఆప్షన్ 3 1945. ఆప్షన్ 4 1946. సరైన సమాధానం ఆప్షన్ 3 1945.
23rd క్వశ్చన్. సాయుధ దళాల నిర్బంధంలో ఈశాన్య భారతంలో చనిపోయిన 32 సంవత్సరాల మహిళ. ఆప్షన్ 1 తంగజామ్మ, ఆప్షన్ 2 తంగంజం మనోరమ, ఆప్షన్ 3 బాల వినోదిని, ఆప్షన్ 4 బేగం ఖలీదిజియా. సరైన సమాధానం ఆప్షన్ 2 తంగజం మనోరమ. 24th క్వశ్చన్. ఈ కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పౌర హక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలకు స్థానం కల్పించలేదు. ఆప్షన్ 2 మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటగోమరీలో సంవత్సరం పాటు నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఆప్షన్ 3 నల్లజాతీయులకు తెల్లజాతీయులకు వేరువేరు పాఠశాలలు ఉండటం వల్ల ఉద్యమం బలంగా సాగింది. ఆప్షన్ 4 సుదీర్ఘ పోరాటం తర్వాత నల్లజాతీయుల కోసం చట్టాలు చేశారు. సరైన సమాధానం ఆప్షన్ 1 పౌర హక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలకు స్థానం కల్పించలేదు. 25th క్వశ్చన్. ఈ రకమైన ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి. ఆప్షన్ 1 పర్యావరణ ఉద్యమాలు, ఆప్షన్ 2 మానవ హక్కుల ఉద్యమాలు, ఆప్షన్ 3 సామాజిక ఉద్యమాలు, ఆప్షన్ 4 జియాసిస్ట్ ఉద్యమాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 సామాజిక ఉద్యమాలు.